ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్గా అడుగుతున్నాను సార్. నేను భగవద్గీత చదవడానికి ట్రై చేస్తాను 1-2 టైమ్స్. మిగతా పుస్తకాలు చదవడానికి ట్రై చేస్తున్నాను, అవుతున్నాయి. కానీ భగవద్గీత మాత్రం నాకు కాన్సన్ట్రేట్ రావట్లేదు. రీసెంట్గా ఒక సర్వే వచ్చింది, ఇండియాలో చాలా స్టేట్స్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఖురాన్ చదువుతున్నారు, పర్సంటేజ్ పెరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ భగవద్గీత చదువుతున్న పర్సంటేజ్ పెరుగుతుంది. హిందువుల్లో భగవద్గీత ఖచ్చితంగా చదవాలని చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు, కానీ ఎక్కడా నేర్పించడం అనేది లేదు అలవాటు. ఉంది, కొన్ని చోట్ల ఉంది, లేదని కాదు. కానీ మనకి స్వేచ్ఛ ఎక్కువ అవడం వలన స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్బంధం లేకపోవడం వలన ఆర్టికల్ 35 ఒకటి, ఆర్టికల్ 35A అని ఉన్నాయి. మన టోపీ పువ్వు పెట్టుకుంటాడు కదా, అతని టైంలో ఉంచవచ్చు. ఎవరైనా మదర్సాలో ఖురాన్ బోధించవచ్చు, ఎవరైనా చర్చిలో బైబిల్ బోధించవచ్చు, భౌతికత స్కూల్లో బోధించకూడదు. సో ఇలాంటి చట్టాలు కొన్ని ఉన్నాయి. మన వాళ్ళు కూడా మన స్కూల్స్ని డెవలప్ చేయలేదు. ఇప్పుడు క్రిస్టియన్ కాలేజ్ అని విజయవాడలో, గుంటూరులో ఉంటే ఎప్పుడో దాదాపు 100 ఏళ్ల క్రితం గుంటూరు హిందూ కాలేజ్, హిందూ లా కాలేజ్ ఇలాంటివి కొన్ని పెట్టారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ లాంటివి. సో వాళ్ళకి పౌరుషం ఉంది, పెట్టారు. సో అలాంటివి ఇంకా చాలా పెరగాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ బాల్యం నుంచి కదా రావాలి. అవునా? వస్తే అన్నీ వస్తాయి. ఆ ఇంగితం ఎవరికి ఉండాలి? పేరెంట్స్కి ఉండాలి. పిల్లలు ఏం చెడ్డోళ్ళు కాదు, నువ్వు నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళకి వస్తాయి. నువ్వు ఇది నేర్పించలేదు అనుకో, వాళ్ళు ఇంకోటి నేర్చుకుంటారు.